హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫినిటీ హబ్. ఈ యొక్క వీడియోలో రామం రాఘవన్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. సో రివ్యూలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చాలామంది చూసేస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. ఎందుకంటే ఏ స్టఫ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే చాలా అంటే మనం కొన్ని మూవీస్ ఆల్రెడీ చూసుంటాం. ఫాదర్స్ అండ్ ఎమోషన్ రిలేటెడ్ డాన్ కావచ్చు, లేకపోతే రఘువరన్ బీటెక్ కావచ్చు, నాన్నకు ప్రేమతో కావచ్చు, ఇలా కొన్ని మూవీస్ ఆల్రెడీ మనం చూసుంటాం. అయితే ఆ ఎలిమెంట్స్ చూసామన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ ఈ మూవీలో ఒక బెటర్ అటెంప్ట్ అనేది అండ్ కొంచెం మంచి అంటే కొంచెం డిఫరెంట్ కంటెంట్ అయితే మనం చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ. అండ్ డైలాగ్స్ అయితే పర్ఫెక్ట్‌గా 100% అసలు నాకు చాలా కొత్త డైలాగ్స్ వింటున్నామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ అంటే ఫాదర్ ఒక సిట్యుయేషన్‌లో అంటాడు, నేను ఇంటి పేరే ఇస్తాను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి అని, ఇలా నెంబర్ ఆఫ్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించాయి నాకైతే. అండ్ ఇది ధనరాజ్‌కి ఒక మంచి కెరియర్‌లో మంచి మూవీ ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే అతను ఫస్ట్ డెబ్యూట్ అండ్ డైరెక్షన్ కూడా చాలా మంచి మూవీ అని నాకు అనిపించింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఆల్రెడీ మూవీ చూసున్నట్లయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే చూస్తే టైం వేస్ట్ అనుకోకండి. సో ఒక మంచి మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో మాత్రమే కొంచెం అరే ఈ చూసిన ఎలిమెంట్స్ చూస్తాం అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఒక బైక్ స్కిడ్ ఉంటుంది. అది అంటే న్యాచురల్గా మనం లర్నింగ్ స్టేజ్లో ఇఫ్ ఇన్ కేసు మనం పడుతూ ఉంటాం కదా, అది కొంచెం న్యాచురల్గా అనిపించింది. అండ్ కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే కొన్ని సీన్స్ ఏంటంటే రియలిస్టిక్గా తీస్తే బాగుండిద్దేమో అని అనిపించి ఉంది. కానీ అవి ఇక అంటే లెంత్ తగ్గిద్దామని తీసిండో లేకపోతే థింగ్ ఏంటో నాకైతే తెలియదు. కొంచెం కొన్ని సీన్స్ ఇది రియలిస్టిక్గా తీసింటే బాగుండేదే అని అనిపించింది, ఆర్టిఫిషియల్గా కాకుండా. సో ఈ థింగ్స్ అన్ని తీసేస్తే రెస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అనేది చాలా చాలా బెటర్ ఉన్నాయి. ధనరాజ్ కెరియర్లో ఒక మంచి మూవీ అని అనిపించింది నాకైతే. సో ఇది మూవీ ఆఫ్ ది రామం రాఘవన్. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫినిటీ హబ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.